2 దశాబ్దాల తరువాత ఢిల్లీపై బీజేపీ జెండా ఎగిరింది. కమలం అంటే ఫ్లవర్ కాదు, వైల్డ్ ఫైర్ అని ప్రూవ్ చేసుకుంది. దేశ రాజధానిని ఏలేవారు కూడా ఫైర్ బ్రాండ్ అయి ఉండాలని హైకమాండ్ భావిస్తోంది. ఢిల్లీ సీఎం ఎంపికపై కసరత్తు ముమ్మరం చేసింది హైకమాండ్. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర అగ్రనేతలు అమిత్ షా నివాసంలో భేటీ అయ్యారు. రాజధాని పగ్గాలు ఎవరికి ఇవ్వాలి అన్న అంశంతో పాటు ప్రమాణ స్వీకార ముహూర్తం పైన కూడా చర్చించారు. ఢిల్లీకి కాబోయే సీఎం ఎవరు? కేజ్రీవాల్ ను ఓడించిన పర్వేజ్ కి అవకాశం ఇస్తారా? పంజాబీకి పట్టాభిషేకం చేస్తారా? పక్కా స్ట్రాటజీతో ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంది భారతీయ జనతా పార్టీ. 70 అసెంబ్లీ స్థానాలకు గాను 48 సీట్లు సాధించి సత్తా చాటింది. మొన్నటిదాకా ప్రత్యర్థుల్ని ఊడ్చేసిన చీపురునే పువ్వు పార్టీ చిమ్మేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ మంత్రి మనీష్ సిసోడియాను మట్టి కరిపించింది. కమలం దెబ్బకు కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతైంది. ఢిల్లీ గ్రాండ్ విక్టరీని ఆస్వాదిస్తున్న బీజేపీ అదే సమయంలో రాజధాని పగ్గాలు ఎవరికివ్వాలన్న దానిపై చర్చోపచర్చలు జరుపుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంట్లో బీజేపీ అగ్రనేతల భేటీ జరిగింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, ఇతర పార్టీ ముఖ్య నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. ఢిల్లీ సీఎంగా ఎవరికి అవకాశం ఇవ్వాలన్న దానిపై సుదీర్ఘ చర్చలు జరిపారు. సీఎంతో పాటు ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులను ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఢిల్లీ ముఖ్యమంత్రి రేసులో పర్వేజ్ వర్మ పేరును పరిశీలిస్తోంది అధిష్టానం. మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేజ్ వర్మ న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసిన ఆయన ఆప్ అధినేత మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఓడించి సత్తా చాటారు. హర్యానా, ఉత్తరప్రదేశ్ లో ప్రభావవంతమైన జాట్ వర్గానికి చెందిన నేత పర్వేజ్ 2013లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆయన అదే ఏడాది ఢిల్లీలోని మెహ్రౌలీ అసెంబ్లీ నుంచి గెలిచారు. పర్వేజ్ వర్మ ఫలితాలు వెలువడ్డ వెంటనే అమిత్ షాను కలిశారు. రేసులో వినిపిస్తోన్న మరో పేరు సతీష్ ఉపాధ్యాయ. బ్రాహ్మణ వర్గానికి చెందిన ఉపాధ్యాయ ఢిల్లీ యువమోర్చా అధ్యక్షుడిగాను పనిచేశారు. ప్రస్తుతం ఎన్ఎండిసి వైస్ చైర్మన్ గా ఉన్న సతీష్ కు పరిపాలనాపరమైన అనుభవం ఉండడం ప్లస్ పాయింట్. పార్టీలో కీలక బాధ్యతల్ని నిర్వహించడమే కాదు, ఆయనకు ఆర్ఎస్ఎస్ తో బలమైన అనుబంధం ఉంది. పంజాబీ నేతలకు అవకాశం ఇవ్వాలని బీజేపీ భావిస్తే ఆశిష్ సూద్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. పంజాబ్ లో అధికారంలో ఉన్న ఆప్ కు చెక్ పెట్టాలనుకుంటున్న బీజేపీ సూద్ పేరును పరిశీలిస్తోంది. కేంద్ర నాయకులతో ఆశిష్ కు సన్నిహిత సంబంధాలున్నాయి. ఇదే కోటాలో మంజిందర్ సింగ్ సిర్సా పేరు కూడా వినిపిస్తోంది. ముఖ్యమంత్రి రేసులో వైశ్య సామాజిక వర్గానికి చెందిన జితేంద్ర మహాజన్, విజేంద్ర గుప్తా పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వీరికి ఆర్ఎస్ఎస్ తో సంబంధాలు ఉండడంతో పాటు ఢిల్లీలోనూ పరపతి ఉంది. ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆతిషి రాజీనామా చేశారు. బీజేపీ అధిష్టానం సీఎం అభ్యర్థిని ఎంపిక చేసిన తర్వాత ఎమ్మెల్యేలంతా భేటీ అయి శాసనసభ పక్ష నేతను ఎన్నుకోనున్నారు. అనంతరం లెఫ్టినెంట్ గవర్నర్ కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం ఈ నెల 13 తర్వాతే ఉంటుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ప్రధాని మోదీ విదేశీ పర్యటన ముగించుకొని వచ్చాక ఢిల్లీ సీఎం ఓత్ సెరమనీకి ప్లాన్ చేస్తోంది హైకమాండ్.